హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇవాళ ఏంటంటే యశు కాలుకి మొక్కేస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఇవాళ యశు బర్త్డే అండి. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఓపిక లేక అసలు ఇవ్వలేదండి. మొన్నటిది వీడియో ఉండిపోయింది. నాకు యశు అయితే కాళ్ళకు మొక్కేసి 3 చాక్లెట్స్ 2 బిస్కెట్స్ చేతిలో పెట్టాడండి. ఇంకా ఇవేనా పార్టీ అంటే ఇదే పార్టీ అంట. వాళ్ళ అక్క కోసం బిర్యానీ తెచ్చాడండి. అది నువ్వు తినే, నేను అక్కకు ఇంకో ప్యాకెట్ కొంటాను అని చెప్తున్నాడండి. మీరు ఎవరైనా కానీ మా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మటుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఇంకా ఇది ఇలా అవుతుంటుండగా అమ్మ కూడా బయటికి వెళ్ళి వచ్చిందండి. అమ్మ బయటికి వెళ్ళి రాగానే అమ్మకు కూడా అక్షింతలు ఇచ్చి కాలుకి దండం పెట్టేసుకున్నాడు. వాడు ఆతృత అందరికీ ముందు గబగబా అక్షింతలు వేయించి దండం పెట్టేసుకోవాలని ఇంక కనిపించిన వాళ్ళందరికీ అక్షింతలు వేయించి దండం పెట్టేసుకుంటున్నాడండి. ఇంకా అమ్మ వేయించి డబ్బులు ఇస్తే నాకు ఇస్తావా అంటే ఇవ్వను అని అంటున్నాడండి. వాడు జోబీలో పెట్టేసుకుంటున్నాడు. దేనికి అంటే చాక్లెట్స్ కొనుక్కుంటాడంట. వాడు పంచిపెట్టడం కంటే చాక్లెట్స్ తినడం ఎక్కువైపోయిందండి. ఇంక ఈలోపు ఆ బిర్యానీ వాడికి కొంచెం తినిపిస్తూను, నువ్వు తిని పెద్దమ్మ అంటున్నాడండి. వాడికి కూడా తినిపించాను. ఇంకా తినిపించాక మా ప్రోగ్రామ్ ఏంటంటే వర్షిణి దగ్గరికి వెళ్ళడం అండి. ఇంక వర్షిణి అయితే మటుకు మొన్న సండే రావద్దండి. బుధవారం తమ్ముడు బర్త్డే కదా, తమ్ముడు బర్త్డేకి మటుకు కంపల్సరీ తీసుకొని రండి హాస్టల్కి అని పేచి పెట్టిందండి. ఇప్పుడే కాదండి, ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా సరే వర్షిణి హాస్టల్కి మటుకు కంపల్సరీ వెళ్ళాలి. అది మటుకు ఇంకా అందరి డేట్ ఆఫ్ బర్త్లు కూడా కరెక్ట్గా గుర్తుంచుకుంటుందండి. అంత బాగా దానికి ఇది. ఇంకా వర్షిణికి ఏంటంటే కొంచెం బాక్స్లోకి తీసామండి బిర్యానీ. వర్షిణి శాంతి ఫ్యామిలీ ప్యాక్ తెచ్చిందండి, ఇంక ఇంట్లో చేయడం ఎందుకు అని. ఇంకా ఫ్యామిలీ ప్యాక్ తెచ్చడం వల్ల అందరం కూడా కొంచెం కొంచెం వేసుకొని తిని వర్షిణికి కూడా బాక్స్లోకి పెట్టాము. ఇక్కడైతే మటుకు బిర్యానీ చాలా టేస్ట్గా ఉందండి. ఇక్కడే మా అనకాపల్లిలో బైపాస్లో తెచ్చింది. ఇంకా యశుని స్కూల్ నుంచి తీసుకొస్తూ మధ్యాహ్నం అక్కడ తెచ్చిందండి. ఇంకా తినేసి మేము ఒక గంట రిలాక్స్ అయ్యామండి. ఇంక రిలాక్స్ అయ్యి అప్పుడు వర్షిణి దగ్గరికి బయలుదేరామండి. ఇంకా వర్షిణి దగ్గరికి బయలుదేరి అక్కడ ఎందుకంటే 4:30కి వెళ్తేనే టీచర్స్ అప్పుడు ఇంటికి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే వర్షిణితో ఒక గంట టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. లేదంటే కనుక సండే పూట తప్ప ఉత్తప్పుడు వెళ్ళి మనం వర్షిణిని కలవడానికి అవ్వదు అన్నమాట. ఓన్లీ సండే పూటే కలవడానికి అవుతుంది. అందువల్ల టీచర్స్ వెళ్ళిపోయాక వెళ్దామని ఇంకా వెయిట్ చేసాము. ఈలోపు హాస్టల్ దగ్గరికి కూడా వెళ్ళిపోయామండి. వర్షిణి అయితే అప్పటికే పడుకుందంట. అందువల్ల నిద్రమత్తుగా ఉందండి. ఇంకా అయితే కేక్ అయితే మటుకు కేక్ కటింగ్ ప్లానింగ్ అంతా హాస్టల్లో అయితే కేక్ పట్టుకెళ్ళలేదండి. ఎందుకంటే వాళ్ళకి ఈవినింగ్ ట్యూషన్లో కేక్ కటింగ్ ప్లానింగ్ పెట్టుకున్నాము. అందువల్ల ప్లెయిన్ కేక్స్ పీసెస్ పట్టుకెళ్ళాను. ఇవంటే వర్షిణికి చాలా ఇష్టం అండి. ఇంకా మా పక్కన ఉన్నది మా అన్నయ్య వాళ్ళ పాప అండి, మోనిష. తను కూడా అక్కడే చదువుతుంది. ఇంక వీళ్ళిద్దరికీ కూడా చక్కగా తినిపించి వాళ్ళిద్దరికీ చాక్లెట్స్ పెట్టేసి ఇంక ఫుల్ ఎంజాయ్ చేసాడు. ఇంకా వర్షిణి కొన్ని బుక్స్ అడిగిందండి. బుక్స్, పెన్స్ కొన్ని అవన్నీ కూడా తనకు కావాల్సినవన్నీ కూడా పట్టుకొని వెళ్ళామండి. ఇంకా శాంతి అయితే మటుకు వర్షిణికి కావాల్సినవన్నీ, దానికి ఇష్టమైన మామిడి తండ్రి అవన్నీ కొన్నదండి. ఎందుకంటే ఇంక వర్షిణికి హాస్టల్కి కానీ వెళ్తే మటుకు శాంతి దానికి కావాల్సిన చిల్లర తిందంతా కూడా శాంతియే కొంటుందండి. అవన్నీ కూడా ఇచ్చాం. కొంచెం తీపావకాయ అడిగింది, అది కూడా పంపించామండి. ఇంకా యశు అయితే మటుకు ఫుల్గా ఆడేసుకున్నాడండి. అక్కడ ఆడేసుకొని వర్షిణి కూడా అక్షింతలు వేసి వర్షిణి కాలుకి దండం పెడుతున్నాడండి. చూసారు ఎంత బుద్ధిగానో. అందరికీ కాలుకి దండం పెడుతున్నప్పుడు వంగరా అంటే మటుకు వంగడానికి ఆడికి ఇది అవ్వట్లేదండి. ఆడు అక్షింతలు వేసి బ్లెస్ చేయమంటే వర్షిణి చక్కగా బ్లెస్ చేసిందండి. రాఖీ పండగ కానీ, ఎవరి బర్త్డేస్ కానీ, ఏమైనా ఫంక్షన్స్ కానీ, దేనికైనా సరే మేమే హాస్టల్కి వెళ్ళి వర్షిణితో ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటామండి. ఎందుకంటే వర్షిణికి ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు ఇవ్వరు కదా, అందువల్ల మేమే అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుంటాము. అందులో ఏంటంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదండి, అందువల్ల బండి మీద కాకుండా ఆటోకి వెళ్ళామండి. ఆటోకి వెళ్ళి ఆటోకి వచ్చాము. ఇంక ఈ ప్లేస్ అంతా ఉంది కదండి, పేరెంట్స్ సండే పూట వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి అండి. అప్పటికే కొంచెం మబ్బు వేసింది, చినుకులు పడతాయేమో అన్న ఇది మీద కొంచెం త్వరగానే మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంక వర్షిణి ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి యశుకి విషెస్ చెప్పడానికి. కానీ వాడు వాళ్ళతో కాకుండా మొత్తం ఆ తుప్పలంతా తిరుక్కొని ఆడుకుంటున్నాడండి. అప్పటికే ఇంకా జల్లు స్టార్ట్ అయిపోతుంది. ఎందుకైనా మంచిదని గొడుగు కూడా పట్టుకెళ్ళామండి. నేనేంచి వర్షిణికి ఒక డైరీ మిల్క్, తనకి ఒక డైరీ మిల్క్ కొన్నానండి. కొంటే తన జోబీలో, యశు జోబీలో ఉన్న డైరీ మిల్క్ వాళ్ళ అక్కకి తినమని ఇస్తున్నాడు. అక్క కుందర అక్క లోపల తింటుందని చెప్పినా సరే వాళ్ళ అక్క తినిపించాలంట. ఇద్దరు కలిపి ఇంకా పీసెస్ తిన్నారండి.
ఇంకా తినేసి ఇంక మేము అక్కడ తులసి మొక్కలు ఎక్కువ ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే మొక్కల్ని మేడం గారు చాలా బాగా పెంచుతారండి. నేను మేడంని అడిగాను, ఆయాని అడిగానండి తులసి మొక్కల గురించి. అడిగితే నేను చక్కగా పట్టుకెళ్ళమ్మా అనేసి అన్నారు. ఇంకా అందువల్ల మేము ఇంక వీళ్ళకి చాక్లెట్స్ అవి అయిపోగానే మేము ఇంకా కొన్ని మొక్కలు అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయామండి. లక్కీ ఏంటంటే మాకు గేట్ దగ్గరికి రాగానే ఆటో దొరికేసింది. ఇంకా ఆటో ఎక్కేసి వెంటనే బయలుదేరిపోయామండి. 4 రోడ్లో మేము స్కూటీ పెట్టేసి వెళ్ళామండి శాంతిది. ఇంకా స్కూటీ పెట్టేసి వెళ్ళడం వల్ల మేము వెంటనే మాకు ఎందుకంటే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోవాలి కదండి యశు. వాడైతే మటుకు హాస్టల్కి వెళ్తే వాళ్ళ అక్కతో మాట్లాడడం కంటే ఆడడం ఎక్కువండి. ఇంకా శాంతి తులసి మొక్కలు తెంపుతూ ఉంటే వీడేంచి ఆ పువ్వులు తెంపడం, కొమ్మల్ని డిస్టర్బ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటున్నాడండి. ఇంకా అక్కడ ఆయాలకు తెలిసిన దాని మీద తెంపుకోమన్నారండి. వీడైతే మటుకు అన్నీ పాడు చేసేస్తున్నాడు. ఇంకా శాంతి అయితే గబగబా తెంపేసి ఇంకా బయలుదేరిపోయామండి. లక్కీగా ఆటో దొరికిసింది మాకు. వెంటనే ఆటో ఎక్కి ఇంకా అనకాపల్లి బయలుదేరి వచ్చేసాము. ఇంకా వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోయాడండి. ట్యూషన్కి వెళ్ళిపోయాగానే అక్కడైతే సెలబ్రేషన్స్ పెట్టారండి. మేడం గారు అయితే ముందు పిల్లలందరికీ కూడా ట్యూషన్ అయిపోయాక 7 ఆ టైంకి కేక్ పట్టుకొని రమ్మన్నారండి. 7:30కి 7:30 కల్లా ట్యూషన్ అయిపోద్ది కదండి. అప్పుడు శాంతి వాళ్ళ ఆయన పట్టుకొని వెళ్ళారండి. ఇంకా నేను ట్యూషన్కి అయితే వెళ్ళలేదండి, ఫొటోస్ ఓన్లీ పెట్టింది. ఇంకా అక్కడి నుంచి అయితే మటుకు మేము బయలుదేరిపోయాము. ఇది లాస్ట్ ఫైనల్ గేట్ అండి. పిల్లలు ఏదైనా సరే ఆ గేట్ లోపలే పిల్లలు ఆడుకుంటారండి. పిల్లలకి సెక్యూరిటీ పరంగా అయితే తేగాడ బ్రాంచ్ కస్తూరిబా స్కూల్ అయితే మటుకు సూపర్గా ఉంటుందండి. ఇంకా అస్సలు అదర్ పీపుల్స్ ఒక్కరు కూడా గేట్లోకి ఎంటర్ అవ్వరండి. ఏదైనా ఈ మెయిన్ గేట్తో 5:30 కల్లా మెయిన్ గేట్కి తాళం వేసేస్తారండి. ఇంకెవరిని బయటికి రానివ్వరు. ఇదిగోండి కేక్ కటింగ్ అంతా తన ట్యూషన్లోని ఇదేంటో మింటో మరి ఏంటోనండి, అది ఆ థీమ్ తీసుకున్నారు. బాగుంది చాలా. పిల్లలు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేశారంటండి. ఇంక ఇది ఇలా అవ్వగానే వాడు గిఫ్ట్స్ ఎన్ని వచ్చాయి, ఆ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేయడం వాడు ఇంట్రెస్ట్ అండి. అదంతా ఓపెన్ చేయడం గురించి ఇంకా గబగబానా ఇంకా తను ఒక బాక్స్ ఇచ్చాడండి. మా భర్త ఒక బాక్స్ ఇచ్చాడు, మా తోటకోళ్ళ అబ్బాయి. ఇంకా మౌలిక ఏంచి వాడికి యూజ్ అయ్యేది అబ్బా క్లాస్కి కావాల్సింది మౌలిక గిఫ్ట్ ఇచ్చిందండి. ఇంకా వాళ్ళ ట్యూషన్ మేడం అయితే పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చారు. ఇంక ఇవన్నీ వీడియో తీసి పెద్దమ్మకి పంపించాలి, పెద్దమ్మ యూట్యూబ్లో పెట్టాలి అని మళ్ళీ వీడియో తీయించుకున్నాడండి చక్కగాన. కానీ వీడియో అయితే మటుకు కొంచెం లేట్గా పెడుతున్నాను, ఏమనుకోకండి. మీరందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మా యశు ఆనందానికి అయితే మటుకు ఇంకా హద్దులు లేవు. మా యశు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఇంకా యశు గిఫ్ట్స్ ఓపెనింగ్ అంతా చూడండి.